జగన్మోహన్ రెడ్డిపై అసెంబ్లీలో బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జగన్ ను సైకో అని అనడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తూ క్లాక్ టవర్ దగ్గర బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చారని ఆరోపిస్తూ మళ్లీ ఇలాంటి పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వైఎస్ జగన్ పై వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. చేతిలో పెగ్గుంటే సరిపోదు, కొద్దిగా సిగ్గు ఉండాలి. నువ్వు ఈ రోజు సమాజంలో కానీ హిందూపూర్లో 3 సార్లు గెలిచినావంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి చలవ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యో బాలకృష్ణ గారు, నువ్వు 3 సార్లు నిన్న హిందూపురం ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారో వాళ్ళకే విజ్ఞతగా వదిలేస్తున్నాం. నిన్నటి రోజున అసెంబ్లీలో ఆన్ ద రికార్డ్ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకోగాలంటావా? నువ్వు పెద్ద మంటల్లో కొడుకు పోయి అసెంబ్లీకి పోయి తాగి అసెంబ్లీకి ఎవడైనా పోతాడా? నీ బిహేవియర్ చూసావా ఎట్లుందో? తల మీద అద్దాలు పెడతావు, చేతిలో జమీలు పెట్టుకొని నువ్వు మాట్లాడే విధానమే, నీ ప్రవర్తన రాష్ట్ర ప్రజలు, మరి హిందూపురం ప్రజలు, ముఖ్యంగా హిందూపురం ప్రజలు ఎట్లా అనుకుంటున్నారంటే, ఎందుకు ఇతన్ని 3 సార్లు మేము ఎమ్మెల్యేగా గెలుచుకున్నాము. ఖబర్దార్ బాలకృష్ణ, ఇంకొకసారి మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యో బాలకృష్ణ గారు, నెత్తికి విగ్గు, చేతిలో పెగ్గుంటే సరిపోదు, కొద్దిగా చట్టసభల్లో గౌరవ సభల్లో దాన్ని కౌరవ సభగా చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విగ్గుబాబు, ఒక తాగుడుబోతు అయినటువంటి బాలకృష్ణ సైకో గారని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తా మాట్లాడుతా ఉన్నాడు. ఆన్ ద రికార్డు అసెంబ్లీలో మాట్లాడేది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. కానీ అతను మతి మరిచి మదమెక్కి ఈరోజు బాలకృష్ణ మద్యం తాగి అసెంబ్లీలోకి పోయి ఒక శాసనసభలో ఒక స్పీకర్ గారి ముందు 2 చేతులు జోబిలో పెట్టుకొని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎక్కడే కానీ స్పీకర్ మైక్ కట్ చేయకపోవడం చాలా బాధాకరం. అదే విధంగా చిరంజీవి గారు ఇచ్చారు ఆ రోజు గౌరవంగా, మేము 5 మంది వస్తామని, 5 మంది రమ్మని వాళ్ళు చెప్తే 10 మంది వస్తామంటే అందరినీ సాధారణంగా ఆహ్వానించి అన్నం పెట్టి మా సమస్యలు తీర్చారని చెప్పారు. అదే విధంగా పేరు నాని గారికి మీరు ఫోన్ చేసింది వాస్తవం కాదా? మీరు గొప్పతనం, మీ విలువలు తగ్గుతాయి, ఆయనకి ఏం కావాలో అవి చేసి పెట్టండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి